నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. సార్, ఈ రోజు వరకు అసలు టీడీపీ పార్టీ ఏంటి, 40 ఏళ్ల చరిత్ర ఏంటి అనేది ఎవరికి నచ్చినట్టు ఎవరికి తెలిసిన విధంగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు జనరేషన్స్ వల్ల. టీడీపీ పార్టీ అంటే మనం చూస్తూ ఉన్నాము, రామారావు గారు పార్టీ పెట్టారు, తర్వాత అల్లుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని తీసుకున్నారు, వెన్ను పోటీల రకరకాల మాటలు ఇప్పటి వరకు వచ్చింది 40 ఏళ్ల రాజకీయానికి సంబంధించి. బట్ వీటికి సంబంధించి ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా, నిన్న జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి మాట చెప్పారు. ఈ 40 ఏళ్ల టీడీపీ పార్టీని నిలబెట్టింది నేనే అని ఒక క్లారిటీ ఇచ్చేశారు. ఇక 2-3 అపోహలు ఏమీ లేవు. మీరేమంటారు, నిజమేనా? జనసేన ఆవిర్భావ సభ నిన్న జరిగింది. 11 సంవత్సరాల దాని ప్రస్తావనలో సహజంగా ఆ పార్టీ సాధించిన ప్రగతి, నిలబడిన తీరు, సమాజంలో రాజకీయాల్లో వస్తున్న మార్పులు, ఆ పార్టీ పాత్ర సంబంధించి వారు చెప్పడంలో తప్పులేదు. అయితే అది అతిశయోక్తిగాను లేకపోతే ఆచరణలో అందుకు పరిస్థితులు భిన్నంగానూ ఉన్న వాళ్ళు చెప్తే పెద్ద ప్రయోజనం ఉండదు. ఇప్పుడు ఉదాహరణకు ఆ పార్టీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు కొన్ని చెప్పారు. ఉదాహరణకు నన్ను అసెంబ్లీ గేటు తాకనివ్వలేదన్నారు, నేను ఎలా వెళ్ళినాను, ఇది ఖచ్చితంగా ఎమోషనల్ గా చెప్పుకుంటారు. ఎందుకంటే అలాంటి కామెంట్లు వచ్చినప్పుడు ఇంతవరకు ఎమ్మెల్యే కూడా కాలేదు కదా. అట్లాంటి పరిస్థితి నుంచి నేను ఎదిగానన్న దానిలో పార్టీ ఎదిగింది, అవన్నీ చెప్పుకోవడం తప్పలేదు. వాళ్ళు కానీ ఆ ఉత్సాహంలో మనం నిలబడడం కాకుండా మనం తెలుగుదేశంగా నిలబెట్టేశామని చెప్పాడు. ఇది కొంచెం అతిశయోక్తిగా ఉంది, అది వాస్తవం కాదు కూడా. ఎందుకంటున్నానంటే తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన నాటికి ఈరోజు జగన్ గారు ఎట్లయితే ఓడిపోయారో 2019లో ఓడిపోయారు. ఆ రోజుకు వాళ్ళు ఉన్న ఓట్లు 40%, 39%. ఈరోజు జగన్ గట్ట అటు ఉన్నాయి. ఆయనకి ఓడిపోయిన నాటికి ఆయన ఓట్ల శాతం 6% లోపే. ఇప్పుడు 2019 ఓడిపోయినప్పుడు, ఇప్పుడు గెలిచినప్పుడు 21 టైం గెలిచినా కూడా స్ట్రైక్ రేట్ వచ్చినప్పుడు ఇప్పుడు కూడా 6% చుట్టే ఉన్నాడు. ఇప్పుడు 6% ఉన్న ఆయన 40% వాళ్ళు నిలబెట్టినట్ట, 40% ఉన్న ద్వారా 6% నిలబడినట్ట. ఒక్క ఓటు కూడా కొన్ని సందర్భాల్లో ఎమ్మెల్యే గెలిపోవటం నిర్ణయిస్తుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబులో మంచి పాత్ర ఉంది, దాన్ని ఎవరు కాదనరు. కానీ మనమే లేపేసామంటే అది అతిశయోక్తి అవుతుంది. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాకున్న అంచనా ప్రకారం అది ఒంటరిగా పోటీ చేస్తున్నా గెలుచుంటుంది. ప్రభుత్వానికి ఒక వ్యతిరేకత వచ్చినప్పుడు నియరెస్ట్ ఆల్టర్నేటివ్ ని ప్రజలు చూస్తారు. ఇప్పుడు 2024 ఎన్నికల్లో ఓకే, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది నిజం అనుకుందాం. 2024 ఎన్నికలకు 1.5 year క్రితం మీకు తెలుసు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి రాష్ట్రంలో, గ్రాడ్యుయేట్స్. వాటన్నిటిలో తెలుగుదేశం ఒంటరిగానే పోరాడింది, అద్భుత విజయాన్ని సాధించింది కదా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఏమి ఇవ్వలేదు డైరెక్ట్ గా, కానీ అప్పుడు ఎట్లా గెలిచారు. కాబట్టి నియరెస్ట్ అపోజిషన్ ని ప్రజలు గెలిపిస్తారు. నియరెస్ట్ అపోజిషన్ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు తెలుగుదేశం కాకపోతే 1-2 పవన్ కళ్యాణ్ గారికి కలిసి వచ్చేది ఏంటంటే, ఇట్లాంటి కామెంట్లు చేసినప్పుడు తెలుగుదేశం రియాక్ట్ కాలేకపోతాం. అప్పుడప్పుడు ఎవరో సోషల్ మీడియాలో తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు, కానీ పార్టీ అధికారికంగా రియాక్ట్ కావట్లా. అది ఒకటి ఎసులుబాటు పవన్ కళ్యాణ్ గారికి. రెండోది, ఎన్నికలకు ముందైతే ఒక వాతావరణం ఉంది. తెలుగుదేశం పార్టీ గెలుస్తుందా, అసలు నిలబడుతుందా, చంద్రబాబు గారు అరెస్టు, ఇవన్నీ వచ్చినప్పుడు ప్రజల్లో ఒక జనరల్ నెగిటివ్ ఫీలింగ్, ఇంకా పార్టీ పరిస్థితి అయిపోయిందేమో, చంద్రబాబు గారు లోపల ఉన్నారేమో, ఇంకా రారేమో, ఇట్లాంటి గందరగోళం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ నేరుగా జైలుకి వెళ్ళి మద్దతు ప్రకటించడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయిందని జనం నమ్ముతున్నారు. రియాలిటీ కన్నా ఇట్లాంటి ఒక వాతావరణంలో ఆయన పొత్తు పెట్టుకోవడం, జైల్లోనే వెళ్ళి బయట వచ్చి అనౌన్స్ చేయడంతో ఇంకా పవన్ కళ్యాణ్ ఒక పర్సనాలిటీ మనతో కలవడం ద్వారా ఇంకా మళ్ళీ పికప్ అయిపోయినాము. అప్పుడు ఆల్రెడీ పికప్ లోనే ఉండారు, ఒక నిరాశ, అరెస్టు, ఇవట్లతో. కానీ ఆ వాతావరణంలో పవన్ కళ్యాణ్ రావడం వల్ల పికప్ అయిపోయినాం అనే భావం ప్రజల్లోకి వెళ్ళింది. ఇంకా జనసేనను అభిమానించే వాళ్ళైతే నిజంగా మన వల్లే గెలిచిన చంద్రబాబు నాయుడు అనే అభిప్రాయంకి వచ్చేసారు. కానీ 2 కారణాలు అయితే పవన్ కళ్యాణ్ ఈజీగా ఆ మాట చెప్పగలుగుతున్నాడు. తెలుగుదేశం పార్టీ అది కరెక్ట్ కాదని చెప్పే పరిస్థితిలో లేదు. కరెక్ట్ కాదు. ఇప్పుడు ఉదాహరణకు వీళ్ళు ఎప్పుడు ఏం చెప్తారు, 100% స్ట్రైక్ రేట్ అంటారు. 100% స్ట్రైక్ రేట్ అంటే నేను 21 గెలిచాను. మీకు ఆంధ్రప్రదేశ్లో సిపిఎం 15 పోటీ చేసి 15 గెలిచింది. ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడో కాదు, ఏది తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని, మళ్ళీ ఏరే పార్టీతో కూడా కాదు, తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని 16కి 15 గెలిచింది. సిపిఐ 19కి 16 గెలిచి 34 వచ్చేసినాయి ఇద్దరికి. దాదాపు 99 పాయింట్ చేశారు. ఇట్లాంటి చాలా జరిగినాయి రాష్ట్రంలో. కాబట్టి రాష్ట్రంలో జరిగినాయి, దేశంలో జరిగినాయి. అంటే 175 పోటీ చేసి ఒంటరిగా పోటీ 100% స్ట్రైక్ రేట్ అవుతారు. 100% స్ట్రైక్ రేట్ ఎక్కడంటే కూటమిలో 100% స్ట్రైక్ రేట్. కూటమిలో బీజేపీ పోటీ చేసిన చోట అన్ని గెలవాలి, 2 చోట్ల ఏదో ఓడిపోయింది. తెలుగుదేశం పార్టీ అన్ని చోట్ల గెలవ 2 చోట్ల. కాబట్టి కూటమిలో 100% స్ట్రైక్ రేట్ తప్ప రాష్ట్రంలో 100% స్ట్రైక్ రేట్ కాదు జనసేన సాధించింది. కానీ ఆ ఊపిలో ఉండరు.
కాబట్టి ఖచ్చితంగా ఇటు ఈ 2 కారణాల రీత్యా జనసేన చెప్తుంది. కానీ ఇట్లాంటి ప్రకటన అనేది జనసేన, తెలుగుదేశం కూటమి మధ్య ఒక పొరపచ్చులు రావడానికి ఉపయోగపడుతుంది. లేదు అని అనుకుంటే చంద్రబాబు నాయుడు గారికి రివర్స్ లో ఇంకో మాట సార్, చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్ గానే పవన్ కళ్యాణ్ గారు ఒక హింట్ ఇస్తున్నారేమో, రాబోయే రోజుల్లో నిజమైన ప్రత్యర్థులము మేమే అంటూ. దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారా? అట్లనే చంద్రబాబు నాయుడు అందరికన్నా బాగా అర్థం చేసుకోగలరులే. కానీ సమస్య ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాగే తెలుగుదేశం పార్టీ గారు రివర్స్ లో ఇచ్చింది అనుకోండి, కూటమి కలిసి ఉండలేదు. ఇప్పుడు మేము పోటీ మీ వల్ల మేము గెలిచామంటున్నాము, మీరు మాతో పొత్తు పెట్టుకున్నా పొత్తు పెట్టుకోకపోయినా గెలిచాము, ఓడాము, చరిత్రలో చాలా ఉంది. మేము పొత్తు పెట్టుకున్నప్పుడు 21 గెలిచారు, మేము పొత్తు పెట్టుకోకపోతే 1 గెలవలేదు కదా, ఇంక్లూడింగ్ 1 గెలిచారు, పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు కదా. కాబట్టి ఎవరి వల్ల ఎవరు గెలిచామని తెలుగుదేశం అంటే ఆడికి అయిపోతుంది, పొత్తు పరిస్థితి తెగిపోతుంది సంబంధం. పవన్ కళ్యాణ్ గారు లాగానే తెలుగుదేశం కూడా ఒక మాట అనింది అనుకోండి, ఆ బంధం తెగిపోతుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇప్పుడే బంధాన్ని తెంచుకోదలుచుకోవాలి. కాబట్టి వాళ్ళు సంయమనం పాటిస్తుంది, అది నష్టార్గం. కానీ కింద కార్యకర్తలు హర్ట్ అవుతున్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీకి సిగ్నల్ ఏమి చంద్రబాబు గారు, ఇట్లా చంద్రబాబు గారు రోజు సిగ్నల్ చూస్తూనే ఉంటాడు, పక్కనే కూర్చోంటాడు కదా. చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ గారు ఉపన్యాసాన్ని బట్టి సిగ్నల్ తీసుకోడు. ఆయనతో రెగ్యులర్ కూర్చుంటున్నప్పుడు ఈయన మనోగతం ఏంటి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, అన్ని సిగ్నల్స్ ఎప్పుడు చూస్తుంటాడు. ఆయన ఎప్పుడు సిగ్నల్ ఇవ్వాలో అప్పుడు ఇస్తాడు, ఆయన బుద్ధి పుట్టినప్పుడు ఇవ్వడు. కాబట్టి చంద్రబాబు గారికి సిగ్నల్ ఇచ్చే పరిస్థితి ఏం లేదు. ఆయన సిగ్నల్స్ ఒక 6 నెలల ముందే గమనిస్తాడు. కాబట్టి ఆ ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఇట్లాంటి వ్యాఖ్యలు అనేది ఒక హైప్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. కూటమిని ఎక్కువ కాలం ఐక్యతగా ఉంచడానికి అది దోహదపడదు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు రాబోయే 10-15 సంవత్సరాలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే అంటున్నారు. మరోపక్క అసలు పార్టీనే నిలబెట్టింది నేను, 40 ఏళ్ల టీడీపీని ఎత్తి లేవదీసింది నేనే అంటున్నారు. ఈ రెండు మాటల్లో దేన్ని అర్థం చేసుకోవాలి కార్యకర్తలు, ఎక్కడ స్టిక్ ఆన్ అవ్వాలంటారు? అంటే జనసేన పార్టీ వల్ల తెలుగుదేశం పార్టీ దేశం నిలబడేట్టుగా ఉంటే 15 ఏళ్ళు చంద్రబాబు గారు ఎందుకు ముఖ్యమంత్రిగా ఉండాలి? ఆయనే ఆల్టర్నేటివ్ అవ్వచ్చు కదా. రెండోది పవన్ కళ్యాణ్ గారేమో చంద్రబాబు గారు కరెక్ట్ కాదు, కొన్ని భిన్నమైన ఆలోచనలు ఆయన కూడా ఉంటాయి. అప్పుడు చంద్రబాబు సర్వస్వం కూడా తెలుగుదేశం పార్టీ మెర్జీ చేసేవచ్చు జనసేన. అట్లా చేయకుండా ఉన్నారు అంటే భిన్నాభిప్రాయాలు కొన్ని విషయాల్లో ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారిని విభేదించే విషయంలో ఏకాభిప్రాయం ఉంటుంది. కాబట్టి ఏకాభిప్రాయం ఉన్న చోట కలిశారు. కాబట్టి జనసేన వల్ల తెలుగుదేశం పార్టీ ఉపయోగపడింది, 100% ఉపయోగపడింది. 6% వాళ్ళతో కలిస్తే ఉపయోగపడుతుంది. కానీ జనసేన గెలవడానికి కూడా తెలుగుదేశం కారణం కదా. తెలుగుదేశం లేకుండా జనసేన గెలిచి ఉంటుందా? గెలిచి ఉండదు కదా. కానీ తెలుగుదేశం పార్టీ ఊపికి జనసేన కారణం. అసలు జనసేన గెలవడానికే తెలుగుదేశం కారణం కదా. కానీ పరస్పరం ఇద్దరు ప్రయోజనాలు ఉంటాయి. కాకపోతే ఎట్లుంటుందంటే స్వర్ణ గారు, రాజకీయాల్లో ఇప్పుడు నేను 2-3 ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు, మాకు పోతే 2 ఎమ్మెల్యేలు, మీకు పోతే అధికారమే పోతుందని దబాయిస్తుంటాం. చిన్న పార్టీలో ఒకప్పుడు ఏం చేస్తుంటాయంటే పెద్ద పార్టీని ఇట్లా దబాయిస్తుంటాయి. మాకు పోతే 21 ఏమవుతుంది, మళ్ళీ ఓడిపోతాం, నీకు పోతే అధికారమే పోతుంది. మాకు పోతే 21 సీట్లు కదా, పవన్ కళ్యాణ్కి పోయి ఉంటే 21 పోయి ఉంటే అంతే కదా, మళ్ళీ 0 అవుతుంది, మళ్ళీ మొదటికి వస్తాం, అప్పుడు 6%, ఇప్పుడు 6%, నీకు పోతే మొత్తం అధికారం పోయి చేతికి పడతావు కదా. ఇట్లాంటి డైలాగులు వస్తూ ఉంటాయి మిత్రపక్షాల మధ్య. అలాంటివి తప్ప ఇంకోటి కాదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు వాస్తవ విరుద్ధమైంది. బట్ సొసైటీలో ఆ చర్చ ఉంది కాబట్టి దాన్ని ఆయన ఆ రకంగా మాట్లాడగలరు. అండ్ ఇక్కడ నాగబాబు గారి వ్యాఖ్యలు కూడా ఆసక్తికరంగానే ఉన్నాయి. ఆ రోజు తిరుపతి నుండి పోటీ చేయబోతున్నారు అని అన్నారు. మరికొన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారు భీమవరం నుండి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్నారు. తర్వాత అమలాపురం అని కూడా అన్నారు. ఎట్టకేలకు పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీ చేశారు, గెలిచారు. బట్ అప్పటి వరకు తానే ఎమ్మెల్యే క్యాండిడేట్ అనుకున్న వర్మ గారు త్యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అసలు వర్మ గారికి సంబంధమే లేదు, ఇది అంటే మా గెలుపుకు కారణం ఎవరెవరో అనుకుంటూ అనేసుకుంటున్నారు, కానీ అక్కడ ఎవరు ఇది లేదు అనేసారు. అంటే ఇలా తీసి పడేశారు అన్నట్టుగా కొంతమంది ఫీల్ అవుతున్నారట. నిజంగానే వర్మ గారిని వాడుకుని వదిలేశారు అంటారా? అంటే వాడుకుని వదిలేసేయడం రాజకీయాలు ఎప్పుడు ఉండవు. ఎవరు ఉపయోగం వాళ్ళదే. రాజకీయాల్లో వాడడం ఉపయోగించడం ఉండదు. ఎవరు రాజకీయ భవిష్యత్తుని వాళ్ళే నిర్ణయించుకోవాలి, పక్కనోడు నిర్ణయించడు. కాబట్టి వర్మ గారు రాజకీయ భవిష్యత్తు ఆయన నిర్ణయించుకోవాలి. కానీ వర్మ గారు రాజకీయ భవిష్యత్తు అనేది కొంచెం ప్రమాదంలో పడింది, అది వాస్తవం. ఎందుకు అంటే జనసేన వ్యవహార శైలి చూస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వర్మ గారికి ఏం ఆస్తి తగాదాలు, గట్టు తగాదాలు ఏమి లేవు. కానీ ఒక తగాదా ఉంది, అదేంటంటే పవర్ సెంటర్ ఇంకోటి రాకూడదని కోరుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు. యాజ్ ఏ డిప్యూటీ సీఎం, పిఠాపురం ఎమ్మెల్యే ఉంటున్న పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలోనే ఒక ప్రజలతో బాగా సంబంధాలు కలిగిన వర్మ గారు కానీ అక్కడ ఒక ఎమ్మెల్సీనో ఒక హోదా వచ్చింది అనుకోండి,
ఆటోమేటిక్ అందులో నెంబర్ 1 తెలుగుదేశం పార్టీ ప్రతినిధి, కాబట్టి ఆయనకి కూడా విలువ వస్తుంది. అప్పుడు సంఘర్షణ వస్తుంది. ఇది వద్దనుకుంటున్నట్టు పవన్ కళ్యాణ్ గారు, నా నియోజకవర్గంలో నాకు ఇంకొక పవర్ సెంటర్ ఇంకోటి వద్దు అని అనుకుంటున్నాడు. కాబట్టి పవర్ సెంటర్ ఆయన వద్దు అనుకున్న దాన్ని తెలుగుదేశం యాక్సెప్ట్ చేసిందంటే ఇంక వర్మ గారికి ఏ పవర్ ఉండదు, ఇంక రాదు. కానీ ఇంక పవర్గా ఆయన రాకూడదు అనుకుంటే ఏం చేయాలి? ఏదైనా వ్యాపారాలను చేసుకోవాలి, రాజకీయాలు వదిలేసి, లేదా పక్క నియోజకవర్గాన్ని చూసుకోవాలి. లేదా ఆల్టర్నేటివ్ గా ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశానికి దూరం అయితే అప్పుడు తెలుగుదేశానికి ఆయనే ఆప్షన్ అవుతాడు. కానీ పవన్ కళ్యాణ్ గారితో తెలుగుదేశం దగ్గరగా ఉన్నంత కాలం పిఠాపురం కేంద్రంగా వర్మ గారికి రాజకీయంగా ఒక హోదా ఇవ్వరు. వాళ్ళతో బాగున్నంత వరకు. పవన్ కళ్యాణ్ గారితో వద్దని తెలుగుదేశం అనుకుంటే మళ్ళీ ఆయనకు అవసరం మంచి పదవి కూడా ఇస్తారు, ఇంకా పెద్ద పదవి ఇస్తారు, ఆయన ఇబ్బంది పెట్టాలి కదా. కాబట్టి అట్లాంటివి వస్తాయి. అట్లాంటి కానీ వాళ్ళిద్దరూ కలిసి ఉన్నంత వరకు తెలుగుదేశం జనసేన వర్మ గారికి అవకాశాలు ఉండవు, రాజకీయ అవకాశాలు పిఠాపురం వేదికగా. ఎందుకంటే వ్యాపారాలు చేసుకుంటే చేసుకోవచ్చు, కానీ ఇంకా ఆయన రాజకీయ భవిష్యత్తు ఆయన నిర్ణయించుకోవాల్సిందే. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది నాగబాబు గారి వ్యవహారంతో అది నిజమైంది కదా. ఆయన ఇంకెవరికైనా కర్మ అనే పదం వాడినాడంటే అంటే అర్థం ఏంటి? గెలవడానికి 2 సూత్రాలు చెప్పాడు, అంతవరకు పరిమితం అంటే బాగుంటుంది. ఇంతకు మించి ఎవరైనా ఊహించుకున్నారంటే వాళ్ళ కర్మ అన్నాడు. అంటే ఇంకేమీ లేదు అని వర్మగారిని ఉద్దేశించి అనింది అన్నమాట, కానీ ఆ పేరు వాడలేదు అంతే. కాబట్టి ఆ పరిస్థితికి వచ్చేసినారంటే ఇంకా వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు, పవర్ సెంటర్ ని ఇంకో సెంటర్ ని వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదని క్లియర్ అర్థమవుతుంది. డైరెక్ట్ చెప్పలేక ఇండైరెక్ట్ చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ వర్మ గారు ఆయన నిర్ణయించుకోవాలి, ఇంకా ఆయన రాజకీయ భవిష్యత్తు తప్ప ఎవరేం చేయలేరు. మరోపక్క బాలినేని గారి వ్యాఖ్యలు ఎలా చూస్తారు మీరు? బాలినేని గారు ఇప్పుడు జనసేనలో చేరినాడు. బాలినేని గారు రాజకీయాల్లో 2 రకాలు ఉంటాయి స్వర్ణ గారు. ఎదగడానికి 2 మార్గాలు ఉంటాయి. ఫస్ట్ మార్గం ఏంటంటే, నేను ఏ పార్టీలో నా చేరితే ఆ పార్టీ మంచి కోసం సీరియస్ గా ప్రయత్నించి కొంతకాలం వెయిట్ చేసి మంచి కృషి చేసి త్యాగాలు చేసి లీడర్షిప్ లో ఎదగడం ఒక ఎదుగుదల, ఒక మోడల్. రెండో మోడల్ ఏంటంటే, నేను ఏ రాజకీయ పార్టీలో అయితే చేరతానో ఆ రాజకీయ పార్టీకి తన ప్రత్యర్థిగా ఉన్న రాజకీయ పార్టీ ఉంటుంది కదా, వాళ్ళ మీద కోపతాపాలు ఉంటాయి. ఆ కోపాలను అడ్రస్ చేయడం షార్ట్ కట్ మెథడ్ అంటారు. దీన్ని ఎంచుకుంటూ రాజకీయ దిగిపోవడం. బాలినేని గారు రెండో మార్గాన్ని ఎంచుకున్నారు. ఇప్పుడు ఓపిక జనసేనలో చేరినాం, మన సత్తా ఏంటో చూపిద్దాం, ప్రకాశం జిల్లాలో మంచి పార్టీని నిర్మిద్దాం అనే ఓపిక ఆయనకుంటే ఒక 3-4 ఏళ్ళు కష్టపడాలి కదా. ఆ 3-4 ఏళ్ళు కష్టపడి ఓపుకుంటే జనసేన తెలుగు వైసీపీ నుంచి ఎందుకు వచ్చి ఉంటాడు? ఆనే ఉంటాడు కదా. 3-4 ఏళ్ళు ఆడ కష్టపడి ఇంకా మంచి లీడర్ అయింటాడు. కానీ ఆ ఓపిక లేకనే ఇక్కడికి వచ్చినాడు పవర్ కోసం. కానీ ఆ పవర్ కోసం వచ్చిన ఆయనకి పవర్ దక్కాలంటే ఏం చేయాలి? జనసేన సంతోషించాలి. జనసేన సంతోషించాలంటే ఫస్ట్ మార్గం బాగా పనిచేసి ఎదగాలి. బాగా పనిచేసి ఎదిగి కనపడదు, పవర్లో ఉన్నారు, అందులో మేమున్నాం బో అంటారు. అప్పుడు ఏం చేయాలి? జనసేన వాళ్ళందరికీ సంతోషించేసి జగన్ తిరిగితే సంతోషిస్తారు. కానీ జగన్ తిరిగితే సంతోషిస్తారు కాబట్టి జనసైనికులు కాబట్టి జగన్ తిట్టడానికి మార్గాన్ని ఎంచుకున్నాడు. జగన్ తిట్టినారనుకోని వీళ్ళు సంతోషం. ఆ రకంగా ఆయన ఎక్స్పోజ్ కావాలనుకుంటున్నాడేమో జనసేనలో, లేదా షార్ట్ కట్ మెథడ్ అంటారు దీని ద్వారా ఆయన ఎదుగుతాడు అనుకున్నాడు, కానీ ఎదగడు. తనకు తానే నష్టం చేసుకుంటున్నాడు. ఎందుకంటే బాలినేని గారు చెప్తున్న వ్యాఖ్యలు ఏవి కూడా రియాలిటీకి దగ్గర కాలేవు. ఇప్పుడు నేను జీవితాంతరం పవన్తోనే ఉంటాను, ఈ అవసరం ఏముంది? ఎవడు నమ్ముతాడు? రాజశేఖర రెడ్డి గారితో ఉన్నారు, జగన్తో ఉన్నారు, ఇప్పుడు నమ్మరు కదా అంత అట్లాంటి పెద్ద పెద్ద భావోద్వేగ మాటలు. రెండోది జగన్ నన్ను ఇబ్బంది పెట్టినాడు, జగన్ సరైన పద్ధతిలో పోవట్లేదు, జగన్మోహన్ రెడ్డి మంచి చెప్తే వినడు, జగన్మోహన్ రెడ్డి చెప్పుడు మాట్లాంటాడో లేకపోతే ఏదన్నా పక్కన వాళ్ళని తిట్టాలి, బూతులు ఇదేదో కొన్ని వాడేస్తున్నారు. నా పాయింట్ ఏంటంటే, అధికారంలో పోయిన తర్వాతనే గుర్తొచ్చినాయి ఇవన్నీ. జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ చేసింది ఎప్పుడు? ఆయన ప్రకారం 2024 ఓడిపోయారు చేసినాడు. అంతవరకు మనం ఆయనే ఉంటుంది. ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు అట్లా ఏమట్లేదు కాదు, అధికారం పోయింది. తప్పు అని మీరు అనుకుంటే ఆ తప్పు చేసినప్పుడు ఆయనతో మీరు ఉన్నారు, హ్యాపీగా ఎంజాయ్ చేసినారు. ఇప్పుడు ఆయన ఓడిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి కథలన్నీ చెప్తే ఎవరు నమ్ముతారు? రెండోది, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఓడిపోకుండా ఉంటే ఇట్లా మాట్లాడుంటాడా? కాబట్టి ఆయన ఖచ్చితంగా నేను అనుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం వల్ల పవర్ పోయింది కాబట్టి ఇంకో పవర్ కోసం వచ్చినాడు. ఆ పవర్ లో ఉండే వాళ్ళ సంతృప్తి కోసం జగన్ జరుపుతున్నాడు. అంతకు మించి లాజిక్ ఆయన చెప్పిన ఏ విషయం, సేకే ఒప్పందం దగ్గర నుంచి ఆయన విమర్శలు కానీ ఏమి లాజిక్ లేవు, అన్ని ఇల్లాజికల్గా ఉన్నాయి. దీని ద్వారా ఏమవుతుందంటే, అక్కడేమో తెలుగుదేశం ఎమ్మెల్యే పవర్ఫుల్ ఏమున్నాడు, ఎవరు ఒంగోలులో ఆయన రానీడు ఈయన్ని. కాబట్టి ఇక్కడ ఈయనకున్న సీటు పోతుంది. ఫస్ట్ వైసీపీలో డోర్స్ క్లోజ్ అయిపోతాయి, తెలుగుదేశం వాళ్ళు రానీరు. జనసేన వాళ్ళు ఏం రానిచ్చి ఏం చేస్తారు? ఒకవేళ వీరిద్దరు చీరిపోయి జనసేన కానీ కొత్త పార్టీగా వాళ్ళు ఒంటరిగా పోతే అప్పుడు ఏమైనా అవకాశాలు ఉంటాయి. అప్పుడు ఈ 2 పార్టీల మధ్య జనసేన ఏడ మిగిలి అవుతుంది. కాబట్టి ఆయన ఎంచుకున్న మార్గం, ఆయన జనసేనలో పోవడాన్ని నేను తప్పట్ను, ఆయన ఇష్టం. కానీ ఆయన ఎదుగుదలకు ఎంచుకున్న మార్గం ఏంటంటే జనసైనికులు సంతోషపడడం కోసం జగన్ తిడుతున్నాడు. ఇది ఆయనకు అంత మంచిది కాదు, ఇంకా ఆయన నిర్ణయించుకోవాలి.
మరీ ముఖ్యంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు కావచ్చు, లేకపోతే నాగబాబు గారి వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ చూస్తుంటుంటే కూటమిలో భాగమై ఉన్నప్పటికీ జనసేన స్వతంత్రంగా బలపడేందుకు, స్వతంత్రంగా స్థిరపడేందుకు ప్రయత్నిస్తుంది అనే వాదన మనం చూస్తున్న నేపథ్యంలో దీన్ని సంకేతంగా చూడొచ్చంటారా? ప్రధానంగా జనసేన లేకపోతే ఇంకోటి వాళ్ళు ఎట్లా వాదన ఉందంటే, జనసేన ఉన్నంత వరకు వైసీపీ నాట్ అపోజిషన్ పార్టీ అన్నట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు. మేము ప్రతిపక్షం వాళ్ళు కాదు, ఇంకా వాళ్ళకి లేరు, మేము ఉన్నంత వరకు ప్రతిపక్షం కాదు కదా, జనసేన తెలుగు వైసీపీ మనుగడే ఉండదు అన్నట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జనసేన వైసీపీ ప్లేస్ ని ఆక్రమించాలంటే వాళ్ళ మార్గం ఏంటో తెలుసా? ఫస్ట్ మార్గం ఏంటంటే, ఫస్ట్ అధికారం నుంచి బయటకు వచ్చేవాళ్ళు. తెలుగుదేశం నుంచి బయటకు వచ్చేస్తే అప్పుడు సాధ్యం అవుతుందా కాదా వేరే సంగతి, ట్రైల్ అన్న వేయచ్చు. తెలుగుదేశంలో ఉన్నంత వరకు మీరు ఆల్టర్నేటివ్ కాదు. ఎందుకంటే రాష్ట్రంలో లిటరల్ గా చీలిపోయింది. తెలుగుదేశం అనుకూలించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుగుదేశం వ్యతిరేకించే వాళ్ళు కూడా అంతేమంది ఉన్నారు. వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశంతో ఉండే వాళ్ళతో మింగిల్ కాదు. నువ్వు తెలుగుదేశం పార్టీతో కూటమిలో అధికారంలో ఉంటా, నేను తెలుగుదేశం వ్యతిరేకులుగా నేనే ప్రతినిధిగా ఉంటానంటే ఓడి నమ్ముతాడు మిమ్మల్ని. కాబట్టి తెలుగుదేశంలో ఉన్నంత కాలం జనసేన వైసీపీ ప్రతిపక్షంగానే ఉంటుంది. రేపు పరిస్థితి మీ పరిపాలన బాగాలైతే మళ్ళీ అధికారంలోకి వస్తారు. కాబట్టి తెలుగుదేశానికి మీరు జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు ఆల్టర్నేటివ్ కాదు. మీరు ఆల్టర్నేటివ్ కావాలంటే ఫస్ట్ తెలుగుదేశానికి ఆల్టర్నేటివ్ కావాలి. తెలుగుదేశంతో కలిసి ఉంటూ వైసీపీకి ఆల్టర్నేటివ్ అనేది ఇల్లాజికల్, అది సాధ్యం కాదు. రెండో అంశం, ఆయన ఎంచుకున్న మార్గం కూడా చూడండి. ఎక్కడ ఇప్పుడు తమిళనాడుకి పోయినాడు. ఇప్పుడు నేను 11 వార్షికోసం జరుగుతుంది కదా, ఈ రాష్ట్రంలో ఆయన ఒక కీలక భాగస్వామి కదా, ఉప ముఖ్యమంత్రి కదా. ఈ 11 సంవత్సరాల్లో తను ఏం చేశాడు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, ఎన్నికల్లో ఏం హామీ ఇచ్చినాం, ఆ హామీలు ఎంత మేరకు అమలైనాయి, భవిష్యత్తులో ఏం చేయబోతాం, ఇంతవరకు ఏం సాధించాం అనే విషయం మాట్లాడలేదు. నేరుగా తమిళనాడుకి వెళ్ళిపోయినాడు. తమిళనాడుకి వెళ్ళిపోతే ఎవరికి ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే తమిళనాడులో ఏం మాట్లాడి ఎవరు పట్టించినోడు ఉంటాడు. తమిళనాడు పార్టీలు ఏం మాట్లాడతారు, త్రిభాషా విధానం, అన్ని భాషలు భిన్నత్వంలో ఏకత్వం. అలా ఇప్పుడు తమిళనాడులో హిందీ వద్దంటే హిందీ భాషలో ఎందుకంటే తర్జుమా చేస్తున్నారు. ఈ లాజిక్లన్నీ మాట్లాడుతున్నారు. ఇది తమిళనాడు మీద ఉన్న కోపమో లేకపోతే డిఎంకే మీద కోపం కాదు ఆయనకి. ఇట్లా అంటే మోడీ గారు సంతోషిస్తారు, అమిత్ షా గారు సంతోషిస్తారు. ఈయనకన్నా ముందు ఈయన సోదరుడు లాంటి లోకేష్ గారు ఇంకా ముందే గమనించేసినాడు. ఆయన కూడా మొన్న ఈ మధ్య మాట్లాడినాడు, ఈ భాష పేరుతో అనవసరమైన ఇబ్బంది పెడుతున్నాడు. ఆయన ఉద్దేశం తమాషా చూడండి. స్టాలిన్ గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఉన్నప్పుడే చంద్రబాబు గారు ఆడికి వెళ్ళి స్టాలిన్ మోడీ కన్నా బెటర్ గా ఉంటాడని చెప్పినాడు. ముఖ్యమంత్రి కావాలి అప్పటికి స్టాలిన్, మోడీ కన్నా బెటర్ అన్నాడు. ఆయన కొడుకేమో ముఖ్యమంత్రి అయిన స్టాలిన్ కరెక్ట్ కాదంటాడు. ఇక్కడ ఆయన ఉద్దేశం కూడా స్టాలిన్ మీద కోపం కాదు, మోడీ గారు మెచ్చుకుంటాడు స్టాలిన్. ఇప్పుడు అందరూ మోడీ దగ్గర మంచి మార్కులు పోవాలంటే అందరికి ఏకైక మార్గం అంటే స్టాలిన్ తిట్టడం. ఇప్పుడు స్టాలిన్ తిట్టేసినట్టు అందరూ మోడీకి దగ్గర అయిపోతారు. ఈ షార్ట్ కట్ మెథడ్ ఇది. రెండోది భిన్నత్వం ఏకత్వం అంటే ఏంటి? మిమ్మల్ని నేను గౌరవించాలి, నన్ను మీరు గౌరవించాలి. ఇది భిన్నత్వం ఏకత్వం. ఇక్కడ ఏమంటారంటే మీరు నన్ను గౌరవించని అంటున్నాను, మిమ్మల్ని నేను గౌరవించను అంటున్నాను. ఇప్పుడు తమిళనాడు వాళ్ళు హిందీకి వ్యతిరేకం ఎట్లా మాట్లాడుతున్నారు? మాతృభాష తమిళ్, ఇంగ్లీషు ఉపాధి భాష, నాకు మధ్యలో హిందీ ఎందుకయ్యా బాబు అంటారు. మీకేంటి అభ్యంతరం అంటే హిందీ నేర్చుకోవాలని ఎందుకు బలవంతం చెప్పాలి? అంటే ఇదంతా అర్థమవుతున్నా కూడా ఎందుకు ఒక రకంగా చెప్పాలంటే భాషకు సంబంధించి ఒక క్లారిటీ లేకుండా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. ఆయనకి సరిగ్గా విషయం ఏంటో లేకపోతే వాళ్ళు దేని గురించి అయితే వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారో అది అవగాహన లేదేమో అంటూ కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఎలా అర్థం చేసుకోవాలి? ఆయనకి స్పష్టమైన అవగాహన ఉంది. ఆయనకు అవగాహన లేదనుకునే వాళ్ళు అమాయకులు. ఆయనకి అవగాహన ఏంటంటే విషయం కాదు, ఆయన కాగా తిడితే నేను చెప్పేది అమిత్ షా మెచ్చుకుంటాడు. ఇది అవగాహన ఆయన. కాబట్టి త్రిభాష ఆ తమిళనాడులో జరుగుతున్న పరిణామాలు ఆయనకు అవగాహన లేదు, ఆయనకు బాగా అవగాహన ఉంది. ఆయనకున్న ఇంకా బాగా అవగాహన ఏంద్రా అంటే, ఇప్పుడు మనం ఇప్పుడు జగన్ చెప్పేది బాలినేని గారు ఎందుకు జగన్ తిడుతున్నాడు, పవన్ కళ్యాణ్ గారు మెచ్చుకోవాలంటే జగన్ తిట్టాలి, అట్లే మోడీ గారు మెచ్చుకోవాలంటే స్టాలిన్ తిట్టాలి. కాబట్టి స్టాలిన్ విమర్శించేస్తే ఒక పని అయిపోతుంది. అందుకలా ఇప్పుడు స్టాలిన్ తమిళనాడుతో మీకు ఏం పని ఉంది? అయినా ఎందుకు మాట్లాడుతున్నారు తమిళనాడు అంటే, ఇప్పుడు బీజేపీ వాళ్ళు రేపు 2026లో బీజేపీ ఏదో ప్రయోగం చేయబోతోంది. అంటే కొంచెం కలుపుకొని ఏదో ఎన్నికల్లో గెలవద్దాం అనుకుంటా ఉంది. ఇప్పుడు స్టాలిన్ గట్టి సవాల్ ఇసిరాడు, కొంచెం బీజేపీ డిఫెన్స్ ఎదుర్కొంటా ఉంది. ఈ టైంలో మనం బీజేపీని సపోర్ట్ చేయాలంటే ఆయన్ని స్టాలిన్ విమర్శించాలి. ఈ అవగాహన బాగుంది దానికి. త్రిభాష భిన్నత్వంలో ఏకత్వం డీలింగ్ చేసిన ఈ అవగాహన కన్నా ఈ సందర్భంగా స్టాలిన్ విమర్శిస్తే మనకు మోడీ దగ్గర మంచి మార్కులు వస్తాయి. అమిత్ షా ఈ అవగాహనతో ఆయన మాట్లాడుతాం. ఈ అవగాహన ఉన్నంత వరకు దీని గురించి ఆయన పట్టించుకోడు. కాబట్టి ఆయన మాట్లాడిన దాంట్లో అది పెద్ద అర్థం ఉందని నేను అనుకోను.
సో అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కాలంలో ఏదో మాట్లాడాలి కాబట్టి ప్రతిదానికి సంబంధించి స్పందించేస్తున్నారు కానీ వెనకాల ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది దీని మీద ఒక క్లారిటీ లేకుండా ఉంటున్నారు. అంటే బీజేపీ టీడీపీ కన్నా కూడా బీజేపీతో కలిసి నడవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు అనేది కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. ఆ దిశగా ఏమైనా అడుగులు వేస్తున్నారు అని అనుకోవచ్చా? ఖచ్చితంగా బీజేపీతో తాను కలవడం ద్వారానే తన రాజకీయ భవిష్యత్తు ఉందని నమ్ముతున్నాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 2 రాజకీయ పార్టీ ఉన్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం. ఎదురు బలాబలాల్లో సమంగా ఉన్నారు. పరిస్థితులకు అనుగుణంగా గెలుస్తుంటారు, ఓడుతుంటారు. ఇప్పుడు ఈ ఇద్దరిని కొట్టేసి 3వ వ్యక్తి వచ్చే శక్తి ఇంకే పార్టీకి లేదు, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ కూడా లేదు. ఆ విషయాన్ని గమనించాడు. ఇప్పుడు ఇద్దరికి ఆల్టర్నేటివ్ తను కాలేని అభిప్రాయంకి వచ్చేసినాడు. అందువల్ల 10 ఏళ్ళు 15 ఏళ్ళు సావాసం చేస్తాను తెలుగుదేశం అనేది ఇందుకే. కాబట్టి ఇద్దరిని కొట్టేసి తను ఆల్టర్నేటివ్ కాలేడు కాబట్టి బీజేపీతో కలుసుందామనే నిర్ణయానికి వచ్చినాడు. బీజేపీతో కలిసి ఉండడం ద్వారా తన రాజకీయ భవిష్యత్తు చూసుకుంటున్నాడు. కాబట్టి ఇంకా బీజేపీతో కలిసి ఉన్న రాజకీయ భవిష్యత్తు చూసుకున్న తర్వాత ఇంకా ఒంటరి రాజకీయాలు, ఆల్టర్నేటివ్ రాజకీయాలు అనే ఆయన చూడ్డు. తన అస్తిత్వాన్ని కాపాడుకుంటా బీజేపీతో మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తా రాజకీయాలు చేస్తాడు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఏపీలో మిర్చి రైతుల ఆందోళన అంటే 1 by 1 ఒక్కొక్కరు రోడ్డు మీదకి వస్తున్న పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం. మా కేంద్రానికి లేఖ రాశామన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ లేఖ ఏమైపోయింది? ఈ మిర్చి రైతులకు సంబంధించి మీరు ఏం చెప్తారు? లేఖ అయితే ఏం లేదు, లేఖ రాశారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసేది కేంద్ర ప్రభుత్వం ఉంది కదా, సపోర్టింగ్ గా ఇస్తుంది తప్ప వాళ్ళు బేసిక్. ఇప్పుడు సమస్య ఏంటంటే మిర్చి రైతులకు ధర పడిపోయింది. దానికి ప్రధాన కారణం విదేశీ ఎక్స్పోర్ట్స్ అనేది ఆగిపోయింది అంటున్నారు. విదేశీ ఎక్స్పోర్ట్స్ ఆగిపోయినప్పుడు మనకున్న ఏకైక ఆల్టర్నేటివ్ ఏంటంటే మనకున్నటువంటి గోడన్స్, మనకున్నటువంటి యార్డ్స్, అంటే మార్కెటింగ్ సిస్టమ్, సహకార పద్ధతిలో ఆ మిర్చిని ప్రభుత్వం కొనుగోలు చేసుకోవాలి. అవసరమైతే ఒక క్వింటాల్కి 12,000 20,000 ఉండింది అనుకోండి, ఒక 10,000 బేసిక్ రేట్ ఇచ్చేసి మళ్ళీ అమ్మిన తర్వాత తిరిగి ఇవ్వడం. ఇట్లాంటి వాళ్ళకి ఒక రేట్ ఫిక్స్ చేసుకొని ఇప్పుడు 50% ఇచ్చి ఇప్పుడు 6 నెలలకో సంవత్సరానికో మళ్ళీ విదేశీ ఎక్స్పోర్ట్ జరగచ్చు, అప్పుడు చేయాలి. దీనికి ఏదైనా కేంద్ర ప్రభుత్వం సహకరించమంటే సహకరిస్తుంది, మొత్తం మీరు పరిస్థితి ఓలాడి పరిస్థితి చెప్తారు, అది ఏ పని కాదు. కాబట్టి మిర్చికి సంబంధించినందుకు రాష్ట్ర ప్రభుత్వం క్రియాశీలకంగా వ్యవహరించాలి. ఆ రేటు ఇంటర్నేషనల్ గా ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయింది, చైనాకి లాంటి వాటికి ఎక్స్పోర్ట్ అయిపోయింది అంటున్నారు. కారణాలు కనుక్కొని ఎక్స్పోర్ట్ కోసం ప్రయత్నం చేయడం, అంతవరకు దానికి వీళ్ళు కొనుక్కోవాలి, మినిమం రేట్ ఇవ్వాలి. కాబట్టి ఇలా ప్రయత్నం చేసేటప్పుడు వాళ్ళ సపోర్ట్ ఏదో అడగాలి. వాళ్ళు మొత్తం ఎత్తిన భారం వేయాలంటే సాధ్యం కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాలంటే 2,000 కోట్లు 3,000 కోట్లు కేటాయించాలి, అంత డబ్బులు లేవు. అంటే ఇది అసలు సమస్య. దీన్ని పరిష్కరించడంలో ఆచరణ సాధ్యం కాకుండా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఈ సమస్య అట్లే ఉంది. ఇంకా రోజు రోజు ఎందుకంటే గుంటూరు కృష్ణలో అదే బేస్ మిర్చి సగం పడిపోయింది అంటున్నారు. ప్రభుత్వం కూడా ఒప్పుకునింది గతానికన్నా ఇప్పుడు సగం, ఎందుకంటే ఎక్స్పోర్ట్ అయిపోయింది కాబట్టి. సో పవన్ కళ్యాణ్ గారు చెప్పినా ఎవరు చెప్పినా లేఖలు రాశారా, నేరుగా మాట్లాడతారా అనేది ప్రభుత్వం ఇష్టం. బట్ కేంద్రం ఏం చేస్తుంది, మీరేం చేస్తారు, అల్టిమేట్ గా రైతుల సమస్య అయితే పరిష్కారం కావాలి. వాళ్ళు 22,000 కానీ 20,000 18,000 ఎంతో ఒక అమౌంట్ తో ఫిక్స్ చేయి వాళ్ళు సమస్యను అయితే పరిష్కరించాలి కదా అల్టిమేట్ గా. అది పరిష్కారం కాకుండా మీరు లేఖ రాసి మా పని అయిపోయిందంటే జగన్ గారు పని అది. అంటే ప్రతిపక్ష నాయకుడు లేఖలు రాసి నిరసన తెలియజేస్తారు, వాళ్ళు అంత మించి చేసింది లేదు. మీరు కూడా లేఖ రాసినామంటే దానికి ఎవరు చెప్తారు? ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిన కేంద్రం పట్టించుకోలేదంటే రేవంత్ రెడ్డి లాగా గొడవ చేయాలి. గొడవ అంటే ఆందోళన చేయాలి కేంద్ర ప్రభుత్వం కదా, చేయండి. కాబట్టి మీరు లేఖ రాసే పరిమితంగా తలుచుకుంటే ఆందోళన చేయండి, ప్రతిపక్ష పాత్ర వహించండి. మిత్రపక్షం పాత్రను మాట్లాడి ఎక్కడో ఒకసారి అమికబుల్ సెటిల్మెంట్ చేయాలి. అంటే ఎంతమంది బయటకు వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నా పరిష్కార మార్గాలు పక్కన పెడితే అసలు వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అనే దానికి సంబంధించి ఏ విషయానికి సంబంధించి ఒక క్లారిటీ రావట్లేదు ప్రభుత్వం నుంచి. ఎలా చూడాలంటారు? క్లారిటీ రాకపోవడం ఒకే కారణం, బడ్జెట్ సమస్య. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒకే ఒక క్లారిటీ ఏంటంటే ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఆగిపోయింది. ఎక్స్పోర్ట్ వీళ్ళ చేతిలో లేదు. ఒక 6 నెలలు పట్టచ్చు, సంవత్సరం పట్టచ్చు తిరిగి పరిస్థితి పునరుద్ధరణ. అంతవరకు ఏం చేయాలి? నేను చెప్పిన మార్గాన్ని ఎంచుకోవాలి. అంటే గోడౌన్స్ ద్వారా, మార్కెట్ యార్డ్ ద్వారా, సహకార సంస్థ ద్వారా వాటిని ప్రభుత్వమే కొనుక్కోవాలి. ఒక 22,000 మినిమం రేట్ ఫిక్స్ చేశారనుకోండి, ఒక 10,000 15,000 ఇప్పుడు ఇచ్చేవాలి రాష్ట్ర ప్రభుత్వం. తర్వాత అమ్మినప్పుడు మిగతా డబ్బులు ఇవ్వాలి. అవసరం దానికి మెయింటెనెన్స్ కోసం. ఇది మార్కెటింగ్ సిస్టమ్. దీన్ని చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాల్సిందే. ఆ డబ్బులు ఇచ్చే 2,000 కోట్లు 3,000 కోట్లు ఎంత అవుతుంది, అది ఇచ్చే పరిస్థితులు లేరు. ఇప్పుడు బడ్జెట్ లో ప్రతి రూపాయి సంక్షేమ పథకం ఎట్లా అమలు చేయాలి, ఈ రోజు ఎంత అప్పు చేయాలి, రేపు ఎంత అప్పు చేయాలి అనే పద్ధతిలో వాళ్ళు ఉంటే దీన్ని చేసే పరిస్థితులు లేరు. ప్రధానంగా ఆర్థిక సమస్య. ఈ సమస్య పరిష్కారం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనుకోని చేయాలంటే ప్రభుత్వం ముందుకు రావాల్సిందే డబ్బులు పెట్టుకొని. అలా డబ్బులు పెట్టే పరిస్థితులు లేరు. డబ్బులు పెట్టకుండా ఏం ఉపన్యాసాలు చెప్పినా ఏం వర్కౌట్ కాదు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం మాట్లాడే వాళ్ళు విదేశీలకి ఎక్స్పోర్ట్ చేయడానికో 6 దేశాలు ఉన్న పరిస్థితి అవన్నీ టైం పడుతుంది. అంతవరకు ఈ సమస్య నలుగుతూనే ఉంటుంది.
చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.